ఏదో ఒక రోల్ చేస్తూనే ఉన్నాను. అప్పుడు మంత్లీ 10 days ఏదో వర్క్ నేను చేసేదాన్ని. సరే అది ఆ వర్క్ కూడా దొరకకపోతే బ్లడ్ అయినా అమ్ముకొని మా ఫ్యామిలీకి ఇచ్చేదాన్నే కదా. సమ్హౌ ఐఎమ్ గోయింగ్ టు. సో నాకు అది ఏమి డిఫరెన్స్ తెలియలా. వచ్చింది 10 రోజుల వరకు వచ్చి వెరీ గుడ్, ₹1,00,000 వచ్చింది, సూపర్ గుడ్. అంతే తప్ప నా ఎగ్జైట్మెంట్ నాకు నా ఫ్యామిలీకి ఓకే ఇప్పుడు ఇంట్లో ఏసీ వేయాల మమ్మీకి, ఏసీ వేసాను. సో ఇలాంటి కుట్టి సంతోషమే నాకు సంతోషం అనిపించింది. సో మీరు మలయాళం మూవీస్లో యాక్ట్ చేస్తున్నారు. మీ మూవీస్ మీరు అయితే ఇనీషియల్ డేస్లో చూసుకోలేదు, ఏం చేస్తున్నారు, ఎలా ఎడిట్ చేస్తున్నారు, ఎలా జనాల్లోకి వెళ్తోంది తెలియదు. బట్ డూ యూ నో ద కంటెంట్? ఏం కంటెంట్ ఉంటుంది? కంటెంట్ తెలుసు. ఇట్ ఈస్ అడల్ట్ కంటెంట్. ఎవ్రీ మూవీ వాస్ నాకు స్క్రిప్ట్ చెప్పేటప్పుడు ఒక ఫ్యాంటసీ సీన్, ఒక స్నానం చేసే సీన్, రెండు చెప్తారు. సరే, విషయం ఏమంటే ఒక స్త్రీ ఒక పరాయి మగోడుతో రిలేషన్షిప్ పెట్టుకుంటే ఎనీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇదే ప్రతి సినిమాలో చెప్పేది. కాకపోతే దాన్ని ఫ్యాంటసైజ్ చేసి దట్స్ బికాస్ ఎవ్రీ మూవీకి ఇదే లైన్ ఏమో ఒకటే, చేసే ఆర్టిస్టులు వేరే వేరే మారుతారు. అయితే నాతో పర్ఫామ్ చేసే మొగోళ్ళు వేరే వేరే